హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు ఇంకా న్యూ ఇయర్ కాబట్టి ఆబ్వియస్గా న్యూ ఇయర్ వ్లాగే వస్తుంది కదా. సో మా ఫన్ టైం అనమాట ఈరోజు ఈ వ్లాగ్లో. మేము నైట్ ఇంకా పార్టీ చేసుకుందాము సింపుల్గా అనుకున్నాము. సో దట్ నేను 9:30 కల్లా ఈ రంగోలీ క్లోజ్ చేశాను అనమాట. ఇంకా కిడ్స్ ఉన్నారు అనేసి నేను కొంచెం చిన్నదిగానే వేశాను. ఎందుకు అంటే మా వాళ్ళకైతే ఇంకా అదే పని అనమాట. నేను వేస్తూనే చూసారా, ఈ లెఫ్ట్ సైడ్ మా పాప అప్పుడు డిస్టర్బ్ కూడా చేసేసింది వేసిన దాన్ని. సో ఇంక ఇలా సింపుల్గా కంప్లీట్ చేసేసి మేము 11 ఆ టైం కల్లా అందరం ఒక ఇంట్లో గ్యాదర్ అయ్యామన్నమాట. సో మేము 10:30కి అనుకున్నాం. మేము వెళ్ళేసరికి 11:30 అలా అయిపోయింది. సో ఇంకా మేము వెళ్ళగానే ఫస్ట్ కేక్ కటింగ్ చేసేసుకొని తర్వాత అలా కొన్ని గేమ్స్ పెట్టుకున్నాం అనమాట. ఫస్ట్ కేక్ కటింగ్ పెట్టేసుకున్నాము. కిడ్స్ అయితే ఇంకా మాతో సంబంధం లేదనమాట. సో వాళ్ళ వేలో వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ అంతే గ్యాదర్ అయితే ఏముంది, మనం గేమ్స్ కూడా ఆడక్కర్లేదు. జస్ట్ మన సిల్లీ టాకింగ్స్ తోటే టైం అంతా స్పెండ్ అయిపోతుంది కదా. సో ఫస్ట్ ఇంకా మనదేముంది, పిల్లలే కదా, కేక్ కటింగ్ అంటే ఇంపార్టెంట్. సో దట్ వాళ్ళతోనే కేక్ కట్ చేద్దామనేసి ఇంకా ఫస్ట్ అందరం మేమంతా కాసేపు స్పెండ్ చేసరికి టైం అయిపోయింది. సో ఫస్ట్ కిడ్స్ ఇలా కేక్ కట్ చేశాననమాట. కొంచెం రా వాయిస్ యాడ్ చేశాను. యూ కెన్ హియర్ విషింగ్. అంటే వీడియో తీస్తున్నావా? సో ఇంకా ఇలా అయిపోయంగానే కొన్ని ఫోటో స్నాప్స్ తీసుకున్నాము, ఫన్నీ స్నాప్స్. ఇంకా అవి తీసుకొని దేనికన్నా ఫస్ట్ ఆబ్వియస్గా క్రాకర్స్ లేనిది ఏం చేయం కదా. సో మా వాళ్ళైతే స్కై షాట్స్ తెచ్చారు. సో ఇంకా పిల్లలందరూ ఉన్నారు కాబట్టి కొంచెం కొట్టుకున్నారు మేమంటే మేము అనేసి. బట్ ఫైనల్గా 12 అయిందనేసి ఇంక అందరూ స్కై షాట్స్ పెట్టారనమాట. సో ఈ లోపల ఈ ఫన్నీ క్లిప్స్ కొంచెం మా దాంట్లో చేసేదానికంటే కొంచెం ఫన్నే ఎక్కువ ఉంటుంది. సో దట్ మనకి అదే కదా. నేను చేస్తున్నా అరే కళ్ళు మూసుకోండి పిల్లలు. ఏ దూరంగా వెళ్ళండి. ఇది అయిపోగానే ఒక చిన్న స్కై ల్యాంతర్ తెచ్చారనమాట. సో వీళ్ళు సేఫ్ సైడ్ 2 తెచ్చారు. బట్ ఇవి అంత క్వాలిటీ లేవు. అంటే ఇదేం ఫెస్టివల్ టైం కాదు కదా. సో అంత క్వాలిటీ మెయింటైన్ చేయలేదు. బట్ అవేమో అప్సెట్ అయ్యాయి. సో ఇంకా దాన్ని మేము వదిలేసామన్నమాట. ఒకటైతే ఫస్ట్ అప్సెట్ అయింది, సెకండ్ది ఓకే కొంచెం పర్వాలేదు. సో ఇంకా ఇది కూడా పెట్టేశాము. బట్ ఇది అంత బాగా బ్లో అవ్వలేదు అనిపించింది. దివాళీ అప్పుడైతే చాలా బాగున్నాయి క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్. సో ఇంక ఇది అయిపోయిన తర్వాత 12 అయింది కదా, ఇంకా విషింగ్ టైం అనమాట. మా పాప విష్ చేస్తుంది. ఆద్య హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు. తర్వాత ఇలా చిన్న గేమ్స్ స్టార్ట్ చేసాం. ఇది గ్లాస్ బెలూన్ గేమ్ అనమాట. సో ఏంటి అంటే ఫస్ట్ ఇద్దరు ఎదురుగా ఉంటారు కదా, గ్లాసెస్ ఇలా పెడతారు. పెట్టిన తర్వాత మనం బెలూన్ గ్లాస్లో పెట్టి బ్లో చేసి మనం బ్రీతింగ్ హోల్డ్ చేయాలన్నమాట. మాదైతే చాలా ఫన్ అయింది. ఫస్ట్ మమ్మల్నే పంపించారు. నాకేమో పెడితే ఆ బెలూన్ నోట్లో నుంచి పడిపోతుంది జారిపోయి. తర్వాత తెలుసుకొని, ఫస్ట్ టైం కాబట్టి అంత తెలియదు కదా. సో వెంటనే వేరేలాగా ఆలోచించి మేము ఇట్లా బ్రీతింగ్ హోల్డ్ చేయాలి, అదే ప్రాబ్లమ్ అయిందనమాట. సో మాది కొంచెం ఫన్ అయింది. తర్వాత ఎట్టకేలకి ఫైనల్‌గా సాధించామనమాట. బట్ మాకైతే చాలా టైం పట్టింది.
ఏదైనా ఫస్ట్ టైమ్ ఆడేవాళ్ళకంటే లాస్ట్ టైమ్ ఆడేవాళ్ళకే బావుంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఇలా డ్రాబ్యాక్స్ అన్నీ చూసుంటారు కాబట్టి అయన్నీ ఓవర్‌కమ్ చేసి కొంచెం ప్లాన్డ్‌గా ఆడొచ్చు. సో, మనం అంతసేపు ఆ బెలూన్‌లో గాలి పోకుండా హోల్డ్ చేయడమే కష్టమైంది. సో, నాకు ఒక బెనిఫిట్ ఏంటి అంటే అందరికీ ఛానల్ పెట్టానని తెలిసింది కాబట్టి ఈ వీడియో తీయడం అనేది నాకు చాలా బర్డెన్ తగ్గించారనమాట గ్రూప్లో మెంబర్స్ అందరూ. ఎవరికి ఎక్కడ ఏది వీలైతే అక్కడ ఆ క్లిప్స్ నీట్గా రికార్డ్ చేసి నాకు ఇలా పెట్టడం వల్ల నాకు ఎడిటింగ్ చాలా ఈజీ అవుతుందనమాట. ఇలా గ్రూప్ గ్యాదరింగ్స్ అప్పుడు నాకు ఇంకా చాలా ఈజీ అవుతుంది. జస్ట్ ఎడిటింగ్ వరకే సరిపోతుంది, తీయడం కూడా కాకుండా. సో, 2 నేనే చేయాలి అంటే ఆబ్వియస్‌గా కష్టం అయిపోతుందిగా. తీయడం నేనే, ఎడిటింగ్ నేనే అంటే. సో, ఇలా మా గ్రూప్‌లో వాళ్ళందరూ ఎక్కడ దొరికిన క్లిప్స్, ఎక్కడ ఏది సెట్ అవుతది అని క్లిప్స్ మొత్తం అలా క్యాప్చర్ చేసి నాకు సెండ్ చేస్తే నేను ఇలా ఎడిట్ చేస్తూ ఆహ్, పెట్టేస్తున్నాననమాట. సో దట్ నాకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ గేమ్ అనమాట. స్ట్రా బ్యాండ్ గేమ్. ఇది ఇద్దరు పెయిర్ చెరొక స్ట్రా తీసుకుంటారు. బ్యాండ్స్ ఉంటాయి కదా! క్యాష్ బ్యాండ్స్. అవి మనం హ్యాండ్‌తో పెట్టకుండా అవి బ్యాండ్ ఎన్ని ఎక్కితే అన్ని బ్యాండ్స్ ఏసుకోవచ్చు. తీసుకెళ్ళి అక్కడ నేను కూడా స్ట్రా పెట్టుకున్నాను కదా! మనం హ్యాండ్‌తో ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా ఆ స్ట్రా మీదకి లీవ్ చేయాలనమాట. సో, ఇది చూడడానికైతే ఈజీగుంది కానీ, బట్ ఆడడం కొంచెం టిపికలే. బట్ కొంచెం ప్లాన్డ్‌గా ఆడితే ఓకే. ఒక 5 బ్యాండ్స్ దాకా వేయగలిగారు. 5 హైయెస్ట్ అయిందనమాట. ఎనీవే ఇది కూడా ఎంజాయ్ చేశాము. గేమ్ అయితే చాలా బావుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ గేమ్ కూడా ఫన్నీగా కంప్లీట్ చేసేసాము. యూ కెన్ సీ దట్. ఈ గేమ్ వరకు ఏమైందంటే, ఒకలాగా ప్లాన్డ్‌గా అనుకోని అక్కడికి వెళ్ళామంటే, అక్కడికి వెళ్ళేసరికి క్వైట్ ఆపోజిట్ అవుతుందనమాట. అసలు ఈ గేమ్ ఇలా పెట్టినందుకు అనుకోవచ్చు. మనం కిందకి అనుకుంటే స్ట్రా పైకెళ్తుంది. పైకి అనుకుంటే స్ట్రా కిందకెళ్తుంది. బట్ గేమ్ అంటే అలానే ఉంటుందనుకోండి. బట్ ఈ గేమ్‌లో అయితే అదొక డిఫరెన్స్ బావుందనమాట. నాకైతే ఈ గేమ్ చాలా నచ్చింది ఎంటర్‌టైన్‌మెంట్ వైస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంక అందరికీ ఆకలేస్తుంది కదా! హంగ్రీ అయిపోయేసరికి పానీపూరి ఛాలెంజ్ పెట్టామనమాట. బట్ మోస్ట్‌లీ ఒక 10 కంటే ఎక్కువ తినలేకపోయాం మేమైతే. ఇదంతా పక్కన పెడితే మనకి ఫస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బావుందనమాట దీనివల్ల. మేమైతే కొంచెం ప్లాన్డ్‌గా తిన్నాము. ఓకే. ఫైన్. బావుంది ఈ గేమ్. నాకు నచ్చింది పానీపూరి ఛాలెంజ్. దట్ ఈ మధ్య ట్రెండింగ్ అయింది కదా! కొంచెం ఎక్కువ అందరూ తింటున్నారనేసి మేము ఇదొకటి పెట్టుకున్నామనమాట. ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయితే ఆహ్, వర్క్ అయ్యే తర్వాత సంగతి ఫస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే మేము పీక్స్‌లో ఉంటుందనమాట. పానీపూరి అంటే అసలు ఆ నేమే మనకి ఎంత బావుంటుంది కదా! అది చేసేది ఎంత నీట్‌గా చేసినా చేయకపోయినా మనకైతే డర్టీగా పెట్టినా కూడా పానీపూరి అయితే తినేస్తాం. మనమే టెంప్ట్ అయిపోయి తినేస్తాం. ఇంకా పిల్లలు అంటే వాళ్ళు అసలు ఆగుతారా? మా వాళ్ళైతే ఫుడ్ ఏదన్నా కారంగా ఉంటే తింటారో లేదో కానీ పానీపూరి అయితే ఎంత స్పైసీగా పెట్టినా కూడా తింటారనమాట. మరి ఆ నేమ్‌లో ఉందో, చేసే ప్రాసెస్‌లో ఉందో తెలియదు కానీ పానీపూరికైతే అంత ఫ్యాన్స్ ఉన్నారు మరి. మేమైతే బాగా ఎంజాయ్ చేసింది అంటే ఇదే అనమాట. దట్ టూ క్లైమేట్ ఇది మిడ్‌నైట్ 1:30 అరౌండ్ కదా! అసలు అందరూ హంగ్రీగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి పానీపూరి ఒక ఫేవరెట్ ఐటెమ్. 2 ఎట్ ఎ టైమ్ అయ్యేసరికి మాకు పెట్టినవి చాలలేదనమాట. టైం అప్పుడే అయిపోయిందా అనుకున్నాము. ఇంకొంచెం గనక టైం ఇచ్చి ఉండుంటే అసలు తెచ్చినా కొంచెం కూడా సరిపోయేవి కాదనమాట. మాకింకా దొరకలేదు కానీ దొరుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ తెచ్చుంటే బావుండేది. అప్పటికి చాలా తెచ్చాము. అయినా చాలలేదనమాట. కిడ్స్‌కి చాలలేదు. మాకైతే మేము సఫిషియెంట్‌గానే తిన్నాము. కిడ్స్‌కి చాలలేదనమాట. వాళ్ళైతే ఇంకొంచెం పెట్టున్నా బావుండేది. ఎందుకంటే డిన్నర్ మేము ఎర్లీగా చేసాం కదా! 8, 9కి. ఇది మాకు మిడ్‌నైట్ అయ్యేసరికి అందరూ కొంచెం హంగ్రీ ఎక్కువ ఫీల్ అయ్యారనమాట. సో, ఇంకా ఆ టైంలో మనం ఏ ఐటెమ్ అయినా పోతదో పోదో గానీ పానీపూరి లాంటి ఐటెమ్ గనకైతే టైంతో సంబంధం లేదు కదా! అది ఏ టైం అయినా సరే మనకు పానీపూరి అంటే చాలా హ్యాపీగా తినేస్తాము టమ్మీ ఫుల్‌గా. మొత్తం దాంతోనే కంప్లీట్ చేయమన్నా గూడా చేసేస్తారు. కిడ్స్ కూడా అంత బాగా తిన్నారనమాట. సో, ఫైన్ బావుంది ఈ గేమ్. లాస్ట్ వీళ్ళు క్లైమాక్స్ చేశారు. ఉన్న పూరీలు మొత్తం అవగొట్టేశారనమాట. తర్వాత ఇంకా కిడ్స్‌కి పెట్టాము. సో, మేము గేమ్ ప్లాన్ చేసిందొచ్చేసి ఒకందుకనమాట.
అన్ని గేమ్సే కాకుండా మధ్యలో ఒకటి ఫుడ్ ఐటెమ్ ఉంటే బాగుంటుంది అనేసి ఇది ఆలోచన వచ్చి ఇది పెట్టాము. సో దట్ అన్నిటికంటే ఇదే హైలైట్ అయిందనమాట. పాపం కిడ్స్ అయితే మాకంటే ముందు వాళ్ళకి పెట్టమని, బట్ ఫస్ట్ మేము ఆడేసరికి వాళ్ళకి కొంచెం తక్కువే మిగిలాయి. వాళ్ళకైతే సరిపోలేదు. ఎనీవే ఇంక మిడ్‌నైట్ కాబట్టి అలా అడ్జస్ట్ చేసేసామనమాట. నెక్స్ట్ థర్డ్ గేమ్ వచ్చేసి బాల్ క్యాచింగ్ గేమ్ అనమాట. ఇది చాలా సింపుల్ గేమ్. జస్ట్ ఇలా బాల్స్ వాళ్ళేస్తే మనం 1 మినిట్‌లో ఎన్ని క్యాచ్ చేస్తామో అనేసి. మనము ఫస్ట్ గేమ్ ఆడేదానికంటే కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఇంపార్టెంట్ అనమాట. పెట్టుకునేది ఫన్ కోసమే కదా! పక్కన చిన్న చిన్న గాసిప్స్ అయి చాలా బావుంటాయి. మేమైతే తరోగా ఎంజాయ్ చేసాము. మొత్తం కిడ్స్ కూడా మాతో ఎంగేజ్ అయ్యారనమాట. మధ్య మధ్యలో వాళ్ళు మాకు హెల్ప్ చేయడము. బావున్నింది. చాలా సేపు ఫన్ అనిపిచ్చింది మాకైతే. ఏముంది మీటింగ్స్ అనేది ఎప్పుడూ పెట్టుకుంటూ ఉంటే ఫ్రీక్వెంట్‌లీ బావుండు. నేనింకా రా వాయిస్ పెట్టడానికి ట్రై చేశాను. బట్ అవ్వలేదు కిడ్స్ గోల వల్ల. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్‌లో హౌసీతో ఎండ్ చేశామనమాట. హౌసీ అప్పటికి ఇంక అందరు బ్యాటరీస్ వీక్ అయిపోయాయనమాట. ఆల్మోస్ట్ 2 అయింది. సో, ఇంకలా చిన్న చిన్న క్లిప్స్ ఇలా తీసేసుకొని మా పార్టీని ఇలా ఎండ్ చేశామనమాట. పార్టీ సింపుల్ అయినా సరే మెయిన్ మన ఎంటర్‌టైన్‌మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ నా ఫీలింగ్ అయితే. సో, మాకు ఆ ఎంటర్‌టైన్‌మెంట్ 100% అందిందని నేనైతే ఫీల్ అవుతున్నాను. సో, ఫైనల్లీ వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ విషింగ్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ 2025 హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మీకు కనుక వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అట్లాగే బెల్ ఐకాన్ కూడా నొక్కేసుకుంటే నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ యూ కెన్ సీ హ్యాపీలీ అనమాట. వన్స్ అగైన్ విషింగ్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.